గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన గతంతో పోల్చుకుంటే? గతమే బెటర్. సో పవన్ కళ్యాణ్ గారు మరలా దీక్ష వేసుకున్నారు, ఏంటి ఆ దీక్ష మీద మీ అభిప్రాయం? అంటే దీక్షకుంటే దేవుడు అనేది ఎవరికి వాళ్ళు ఉండే ఉంటుందండి, దానికేం తప్ప. అది ఎవరిదో వాళ్ళది, ఏ దేవుడికో ఆ దేవుడికో. ఓకే, మరి ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయ్యి ఉంటే క్రిమినల్స్ అందరినీ తొక్కిబట్టి నారదీసామని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏపీలో. చెప్పటానికి వేరు, చేసేది వేరేలండి. చెప్పటానికి చెబుతా, చేసి అక్కడికి చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. సో నేను వైసీపీ గోండాలకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఆయన 3 ఏళ్ల పాటు. ఒక వైసీపీ గోండానే కాదు, ఎవరైనా రౌడీజం మంచిది కాదు. ఓకే, ఏ పార్టీ అని కాదు, రౌడీజం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైసీపీ అనేది ఒక గొడ్డలి పార్టీ అన్నారు ముఖ్యమంత్రి గారు. గొడ్డలు అంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటా గొడ్డల పార్టీ అంటాడు ఆయన. గొడ్డలు అనుకున్నారు కాబట్టి చెబుతారంటే ఎవరు అవి అనకూడదండి. అయ్యేగా కొద్ది దెబ్బ చేసింది అలాగా. ఇప్పుడు అలాగంటమే మన ప్రెస్ అలా అనకూడదు అంటున్నారు. అంటే రౌడీజానికి మరి ల్యాండర్ చేతిలో ఉండాలిగా. ల్యాండర్ మరి కిరణ్ రాయ్ అనే ఒక జనసేన ప్రతినిధి మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎవడికి పుట్టాడు అంటారు ఆయన. అది యాక్చువల్ మీద అభిప్రాయం ఏంటి? అన్నీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అది ఇంటి ఇక్కడ రాజకీయాలకు వ్యక్తిగతంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. సో జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అవదండి. ఎందుకు జగన్ గారు ముఖ్యమంత్రి కారండి? కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ కావాలనుకుంటుంది. టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదండి. ఈ బోర్డు మీద గంజాయి బ్యాచ్ ఈ టైంలో ఉంటారని నైట్ పూట ఒక్కళ్ళున్నా భయపడేవాళ్ళు కొంత దాన్ని చేసి. ఫైనల్గా మొన్న కృష్ణలంకలో జరిగిన ఘటన చూసే ఉంటారు. ఆ చనిపోయిన వ్యక్తి కాపు, సో చంపాడు అని ఆరోపణలు. కాపు గురించి కాదండి, కాపు గురించి కాదండి. ఆయన మీద 25 సంవత్సరాలు ఉంటే 22 కేసులు ఉన్నాయి ఆయన మీద, బొడ్డోడి మీద. అంటే ఒకటి కులాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు. అదొకటి ఏదైనా చంపేసి శవాన్ని ఇస్తే బాగుండేది. అది ఇవ్వకపోవటం వాడు మంచోడేం కాదు, కానీ చట్టం ప్రకారం చేస్తే బాగుండేది. ఇప్పుడు సురేంద్ర బాబు చేశాడు, సజనా చేశాడు, అలా చేస్తే బాగుంటుంది. కానీ ఇలాగా చేయకుండా అనేది కరెక్ట్ కాదు.